75, 71, 65 ఈ సంవత్సరాల ముచ్చట ఇందిరాగాంధీ ప్రస్తావన ఈ మధ్య ఎక్కువ వస్తుంది. ఎందుకు? కారణం ఏమిటి? పాకిస్తాన్ యొక్క బలహీనతలు ఇందిరాగాంధీ గారికి బాగా తెలుసు. అందుకోసమే మనం అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ని ఐసోలేట్ చేసిన ఘనత వారికి దక్కింది. అట్లాగే కానీ ఇక్కడ మీరు పాకిస్తాను ఈ తరహా దూకుడు లేదా ఒక కుట్రపూరితమైన ఆలోచన ఉండడానికి అక్కడున్న భూస్వామ్యపు ఆలోచనలే కారణం మీరు చెప్పదలుచుకున్నది? జాతీయ ఆసక్తుల కన్నా అంతర్జాతీయ అమెరికా ప్రయోజనాలు ముఖ్యం కాబట్టి అమెరికాకు ముద్దు బిడ్డగా అట్లాగే అమెరికా కోరుకున్న విధంగానే పాకిస్తాన్ అక్కడ ఉండగలిగింది. అందుకోసమే పాకిస్తాన్ని 1971 నాటి రాజకీయ పరిస్థితులు ఏమిటి? ఆనాడు ఇందిరాగాంధీ చేసింది ప్రధానమంత్రి ప్రజాస్వామ్య విలువల కోసం, అలీన విలువల కోసం నిక్కచ్చిగా నిలబడ్డ వ్యక్తి ఇందిరాగాంధీ గారు. ఆ టైంలో అక్టోబర్ 3న ఇందిరాగాంధీ గారు ఈ ముక్తి బాహినికి సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి బాంబు. ఎందువల్ల ఒక దేశం విషయంలో మరో దేశం ఇంటర్వ్యూస్ కాకూడదు కదా? ఇందిరాగాంధీ ఎందుకు చొరవ తీసుకోవాల్సి వచ్చినంతగా కారణం ఏమిటి? పాకిస్తాన్ అనేక ఆరోపణలు భారతదేశంలో చేసింది. పాకిస్తాన్ వెనుక పెద్దన్నగా నిలబడ్డ వ్యక్తి ఎవరైతుందో అది అమెరికా. అమెరికా అండదండలతోటి మొత్తం ఇండియా మీద దాడి చేసే ప్రయత్నం చేసింది. 1970s అక్టోబర్ 3న భయంకరంగా నమస్తే. పహల్గాం ఘటన తర్వాత ఆపరేషన్ సింధూర్ ఈ సందర్భంలో జరుగుతున్న చర్చ 1971 ఇందిరాగాంధీ, 1965 ఈ సందర్భాలు పదే పదే చర్చకు వస్తున్నాయి. ఈ ప్రభుత్వము ఆ ప్రభుత్వము, ఈ నాయకులు ఆ నాయకుల పోలిక వస్తున్నది. ఈ పోలిక రావడానికి కారణం ఏమిటి? ఒక అంశం. రెండోది 1971లో ఆనాడున్న సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులు, బంగ్లాదేశ్ యుద్ధంలో ఇండియా పోషించిన పాత్ర, ఆనాడు ఇందిరాగాంధీ నాయకత్వ పటిమ ఎట్లా ఉన్నది తో పాటుగా ఇవాళ పరిణామాలను పరిశ్రమలో పోల్చి కొన్ని విషయాలు లేదా ఒక అధ్యయనం లాగా లేదా ఒక పునఃపరిశీలన చేసే ప్రయత్నం చేద్దాం. ఈ విషయాలపైన మనతో మాట్లాడేందుకు ప్రొఫెసర్ రియాజ్ గారు ఉన్నారు. వారు తెలంగాణ గ్రంథాలయ సంస్థల చైర్మన్ కూడా. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, ఈ సందర్భంలో ఇందాక ఇంట్రోలో చెప్పినట్లు 75, 71, 65 ఈ సంవత్సరాల ముచ్చట ఇందిరాగాంధీ ప్రస్తావన ఈ మధ్య ఎక్కువ వస్తుంది. ఎందుకు? కారణం ఏమిటి? మన చర్చల్లోకి పోయే ముందు ఒక చారిత్రక నేపథ్యాన్ని పరిశీలించాలి. అదేంటంటే పాకిస్తాన్ ఏర్పాటే భారతదేశాన్ని వ్యతిరేకంగా జరిగింది. భారతదేశం యొక్క అంతర్గత తత్వం ఏదైతుందో శాంతియుత సహజీవనంకు వ్యతిరేకంగా పాకిస్తాన్ ఏర్పాటు జరిగింది. మహాత్మా గాంధీ వారి ఆలోచనలకు విరుద్ధంగా పాకిస్తాన్ ఏర్పాటు జరిగింది. కాబట్టి పాకిస్తాన్ నిత్యం కూడా భారత్ వ్యతిరేకతతోటే జీవిస్తూ ఉంటుంది. పాకిస్తాన్లో ప్రధానంగా మనకు సింధ్, పంజాబీ, పస్తూన్, బెలుచి ఈ 4 తెగల సంగమంగా పాకిస్తాన్ కనపడుతుంటుంది. కానీ పాకిస్తాన్లో అంతర్లీనంగా సింధ్, పంజాబీ భూస్వాముల డామినేషన్ కనిపిస్తూ ఉంటుంది. నవాజ్ షరీఫ్ మనకు బాగా పాపులర్ ఫిగర్, అతను పంజాబీని రిప్రజెంట్ చేస్తూ ఉంటాడు. బెనజీర్ భుట్టో ప్రధానంగా మనకు కనిపించే మరొక రాజకీయవేత్త పాకిస్తాన్ నుంచి, ఆమె సింధుని రిప్రజెంట్ చేస్తుంటుంది. చాలా ఆశ్చర్యం ఏంటంటే పాకిస్తాన్ ఎప్పుడు కూడా భారతదేశంలాగా కనీసం ఎన్నికల ప్రజాస్వామ్య ప్రక్రియను కూడా విజయవంతం చేసుకోలేకపోయింది. అది దానికి శాపం. అది మనం ఆ కోణం నుంచి మనం ఈ పరిణామాలను చూసినప్పుడు ఇందిరాగాంధీ గారి వ్యవహారశైలి మనకు గొప్పగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకోసం అంటే ప్రపంచ చిత్రపటంలో ఒక దేశం యొక్క రెక్కను ఇసిరి అవతల పారేసిన ఘనత ఇందిరాగాంధీ దక్కింది. అందుకోసం బారుచా లాంటి వాళ్ళు ఇందిరానే ఇండియా, ఇందిరానే ఇండియా అనే ఒక గొప్ప స్లోగన్ తీసుకొచ్చారు. అట్లాగే గౌరవనీయులు మాజీ ప్రధానమంత్రిగా ఉన్న అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా వారిని, ఇందిరాగాంధీ గారిని దుర్గామాతతో పోల్చారు. కానీ మోడీ గారి వ్యవహార శైలి ఏదైతుందో అది ఇందిరాగాంధీ స్థాయిలో మోడీ గారు నిలబెట్టలేకపోయింది. ఇందిరాగాంధీ మోడీ గారు అనే నానుడే ఇప్పుడు జరుగుతూ ఉన్నది. అందుకోసం సడన్గా ఇందిరాగాంధీ ట్రెండింగ్లోకి వచ్చారు. ఎందుకోసం అంటే పాకిస్తాన్ యొక్క బలహీనతలు ఇందిరాగాంధీ గారికి బాగా తెలుసు. అందుకోసమే మనం అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ని ఐసోలేట్ చేసిన ఘనత వారికి దక్కింది. అట్లాగే పాకిస్తాన్ బలాన్ని మొత్తం విసిరేసి పారేసిన ఘనత కూడా ఇందిరాగాంధీ. కానీ ఇక్కడ మీరు పాకిస్తాను ఈ తరహా దూకుడు లేదా ఒక కుట్రపూరితమైన ఆలోచన ఉండడానికి అక్కడున్న భూస్వామ్యపు ఆలోచనలే కారణం మీరు చెప్పదలుచుకున్నది? వెనుకబాటుతనం. ఎగ్జాక్ట్లీ. అట్లాగే అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్కు ఉన్న బలం ఏంటి? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికానే కదా. ఒక విషయం చెప్తాను నేను. 1971 వారప్పుడు
అమెరికా భారతదేశానికి వ్యతిరేకంగా వీటో అధికారాన్ని ప్రయోగించాలని చూసింది. అప్పుడు పాకిస్తాన్కి అనుకూలంగా చైనా, అమెరికా రెండు వ్యవహరించాయి. చాలా ఆశ్చర్యం ఏంటంటే ఆ వీటోను ఆపింది ఎవరైతే ఉన్నారో అది సోవియట్ యూనియన్. సోవియట్ యూనియన్ అనుకూలమైన వైఖరిని ఇందిరాగాంధీ తీసుకుంది. ఎందుకు తీసుకుందంటే బేసికల్గా పాకిస్తాన్ ఐసోలేట్ చేసే క్రమంలో ఒక సోషలిస్ట్ తరహా వ్యవస్థను ఏర్పాటు చేయాలనే తపన ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఉండేది. కానీ పాకిస్తాన్ పూర్తిగా దాని సమాజ నిర్మాణము, అధికార వర్గాలు మొత్తం కూడా సోషలిస్ట్ సమాజానికి భిన్నమైనవి. నేను చెప్తున్న కోణం చాలా భిన్నమైనది. మనం పాకిస్తాన్ మత కోణంలో మాత్రమే చూస్తూ ఉంటాం, కానీ దాని వెనక భూస్వామ్య ఆధిపత్య పాకిస్తాన్ నిర్మించబడింది. అది అందుకోసమే భారతదేశం నుంచి పాకిస్తాన్కి వలసపోయిన వాళ్ళు చాలామంది ధనికులే ఇక్కడి నుంచి ఎక్కువగా వలసపోయినారు, పేద ముస్లిమ్స్ ఇక్కడే మిగిలిపోయినారు. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా అమెరికా అనుసరణలో కాకుండా పాకిస్తాన్కి విదేశీ వ్యవహారం ఉండదు. ఎందుకోసం అంటే ఏ దేశానికైనా విదేశీ వ్యవహారాల్లో జాతీయ ఆసక్తులు, నేషనల్ ఇంట్రెస్ట్ ఇంపార్టెంట్గా ఉంటుంది. నా రీసెర్చ్ మొత్తం కూడా అంతర్జాతీయ సంబంధాల మీద చేసే రీసెర్చ్. అది సౌత్ ఏషియా మీద చేశాను నేను రీసెర్చ్. కానీ పాకిస్తాన్ విషయానికి వస్తే ఏమైందంటే దానికి జాతీయ ఆసక్తుల కన్నా అంతర్జాతీయ అమెరికా ప్రయోజనాలు ముఖ్యం కాబట్టి అమెరికాకు ముద్దు బిడ్డగా, అట్లాగే అమెరికా కోరుకున్న విధంగానే పాకిస్తాన్ అక్కడ ఉండగలిగింది. అందుకోసమే పాకిస్తాన్ బేస్ చేసుకొని అమెరికా ఆఫ్ఘనిస్తాన్ మీద ఆధిపత్యం వహించగలిగింది, రష్యా మీద యుద్ధం చేసే పరిస్థితికి ఆ బేసును ఉపయోగించింది. అందుకోసము ఇండియా ప్రజాస్వామ్య పరిణితిని, పాకిస్తాన్ ప్రజాస్వామ్యం యొక్క దుర్నీతిని మనం పోల్చూడలేం. ఇక్కడ 1971 నాటి రాజకీయ పరిస్థితులు ఏమిటి, ఆనాడు ఇందిరాగాంధీ చేసింది ఏమిటి ప్రధానమంత్రిగా? బుచ్చన్న గారు, నేను చాలా క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ విషయం మీద. అదేంటంటే వాస్తవంగా ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ని రెండింటి కలిపి పాకిస్తాన్గా క్రియేట్ చేయడంలో కీలకమైన పాత్ర పోషించింది అప్పుడున్న ముస్లిం లీగ్ జిన్నా నాయకత్వంలో. అట్లాగే దానికి పూర్తిగా సహకారం చేసింది బ్రిటిష్ వాళ్ళు. కానీ రెండింటి మధ్య చాలా వైరుధ్యాలు ఉన్నాయి. ఈస్ట్ పాకిస్తాన్ అనేది ఒక ధనవంతులతో కూడుకున్న ప్రాంతము, అట్లాగే ఉర్దూ ప్రధానంగా డామినేటివ్గా ఉండే ప్రాంతం. అది మనకు ఏది బేసికల్గా వెస్ట్ పాకిస్తాన్ అంటే మనం పశ్చిమ పాకిస్తాన్, ఇప్పుడు ఎగ్జిస్టెన్స్లో పాకిస్తాన్. అట్లాగే తూర్పు పాకిస్తాన్, ఇప్పుడు నేను చెప్తున్న తూర్పు పాకిస్తాన్ ఏదైతుందో అది పేదలతో కూడుకున్న పాకిస్తాన్. అట్లాగే అక్కడ ప్రధానంగా బెంగాలీ మాట్లాడే అంశం. 1947లో మన వాళ్ళకు 14th అయితే మనకు 15th స్వతంత్రం వచ్చే సందర్భంగా మొత్తం ఆ ఉమ్మడి పాకిస్తాన్లో అవి రెండు జియోగ్రఫికల్గా వేరువేరుగా ఉండే ప్రాంతాలు. అక్కడ పూర్తిగా ఇప్పుడు నేను చెప్పిన పశ్చిమ పాకిస్తాన్ అంటే ఇప్పుడున్న పాకిస్తాన్ యొక్క డామినేషన్ ఉండేది. ప్రధానంగా సింధ్, లాహోర్, అట్లాగే పంజాబ్కు సంబంధించిన వాళ్ళే దాన్ని డామినేట్ చేసేది. తర్వాత మిలిటరీ పరిపాలనలోకి వెళ్ళిపోయింది. అది ప్రజాస్వామ్య వ్యవస్థ నుంచి మిలిటరీలోకి వెళ్ళిపోయిన తర్వాత 1969లో జరిగిన ఎన్నికల్లో జరిగిన పరిణామం ఏంటంటే ఈస్ట్ పాకిస్తాన్ నుంచి రిప్రజెంట్ చేస్తున్న అవామీ లీగ్ పెద్ద మెజార్టీతో గెలిచింది. వెస్ట్ పాకిస్తాన్లో ఉన్న మనకి పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అంటే బెనజీర్ భుట్టోకు సంబంధించిన పార్టీ వాళ్ళ నాయన జుల్ఫికర్ అలీ భుట్టో ఉండేది, అది అక్కడ గెలిచింది. అయితే ఆశ్చర్యం ఏంటంటే జుల్ఫికర్ అలీ ఖాన్ భుట్టో ఆధ్వర్యంలో గెలిచిన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి ఈస్ట్ పాకిస్తాన్ అంటే ప్రజెంట్ బంగ్లాదేశ్లో ఉన్న పాకిస్తాన్ నుంచి ఒక్క సీట్ కూడా రాలేదు. వీళ్ళు అధికారం కోసం వీళ్ళు బేస్గా క్లెయిమ్ చేశారు, వీళ్ళు మెజార్టీ సీట్లను సాధించారు, వీళ్ళకి అధికారం ఇవ్వడానికి వాళ్ళు వ్యతిరేకించారు. అప్పటికే భాషాపరమైన వైరుధ్యాలు ఉన్నాయి, అప్పటికే భౌగోళికమైన వైరుధ్యాలు ఉన్నాయి. ఎందుకంటే ఇదొక మూలకుంటే అది ఇంకొక మూలకున్నది. కాబట్టి భౌగోళికపరమైన వైరుధ్యాలు, భాషాపరమైన వైరుధ్యాలతో పాటుగా ఈస్ట్ పాకిస్తాన్ అంటే ఈరోజు బంగ్లాదేశ్లో ఉండే వాళ్ళు ఎవరైతే గెలిపించారో అధికారం ఇవ్వడానికి వెస్ట్ పాకిస్తాన్ భూస్వాములు ఇష్టపడలేదు. దాంతో వాళ్ళు ముక్తి వాహిని అనే పేరుతోటి ఒక మూమెంట్ స్టార్ట్ చేశారు. ముజఫర్ మనకి షేక్ హసీనా ఎవరైతుందో వారి ఫాదర్, వాళ్ళు వార్ స్టార్ట్ చేస్తే దాన్ని చాలా క్రూరంగా అణిచేసే ప్రయత్నం చేసింది. అప్పుడు బేసికల్గా ముక్తి వాహినికి ఇండియా సపోర్ట్ చేస్తుందని చెప్పేసి అగర్తలా కుట్ర కేసుని బంగ్లాదేశ్లో ఎవరైతే ఫైట్ చేస్తున్నారో వాళ్ళ మీద పెట్టింది. దానికి అగేనిస్ట్గా భారతదేశం ఏం చేసిందంటే ప్రజాస్వామ్య విలువల కోసము నిలబడాల్సిన సందర్భం ఉన్నది. అప్పుడు అంతర్జాతీయంగా ప్రజాస్వామ్య విలువల కోసం, అలీనా విలువల కోసం నిక్కచ్చిగా నిలబడ్డ వ్యక్తి ఇందిరాగాంధీ గారు. ఆ టైంలో అక్టోబర్ 3న ఇందిరాగాంధీ గారు ఈ ముక్తి వాహినికి సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి బాంబుల దాడిని భారతదేశం మీద పాకిస్తాన్ చేసింది. అది ఫస్ట్ వార్ అటాక్ ఆఫ్ పాకిస్తాన్ అగైన్స్ట్ ఇండియా. ఎందువల్ల ఒక దేశం విషయంలో మరో దేశం ఇంటర్వెన్స్ కాకూడదు కదా, ఇందిరాగాంధీ ఎందుకు చొరవ తీసుకోవాల్సి వచ్చినంతగా కారణం ఏమిటి? రెండు విషయాలు ఉన్నాయి. అదేంటంటే అంతర్జాతీయ సమాజంలో భారతదేశం కొన్ని విలువలకు కట్టుబడి ఉంది. ప్రజాస్వామ్యం బతకాలని, అట్లాగే
అన్యాయమైన చోట న్యాయం కోసం నిలబడాలని. అది బాండుంగ్ సమావేశం నిర్ణయం. అది బాండుంగ్ సమావేశంలో ఏ వలస దేశాల వల్ల నష్టపోయినాయో ఆ దేశాలన్నీ కలిసి 1955లో బాండుంగ్ సమావేశాన్ని నిర్వహించాయి. మనకి టీటో కావచ్చు, నాజర్ కావచ్చు, అట్లాగే జవహర్లాల్ నెహ్రూ కావచ్చు, ఇప్పుడు మనకు బండారు నాయకే ఫ్రమ్ శ్రీలంక కావచ్చు, ఇండోనేషియా నుంచి సుకర్ణ కావచ్చు, వీళ్ళందరూ కలిసి అంతర్జాతీయ న్యాయ సమాజాన్ని ఏర్పాటు చేశారు. అదే తర్వాత అలీన విధానానికి నిలబడ్డది. కాబట్టి అలీన విధానం ఏదైతే ఉందో అది విక్టిమ్స్ సహాయం చేసే విధానం. అప్పుడు అమెరికా బ్లాక్ ఒక్కొక్క బ్లాక్ నాటో బ్లాక్గా, రష్యా బ్లాక్ మరొక బ్లాక్ వార్సా బ్లాక్గా ఉన్న సందర్భంలో అలీన విధానానికి కట్టుబడిన అంశంగా ఉంది. ఇందిరాగాంధీ గారు ఎందుకు ఇంటర్ఫియర్ కావాల్సి వచ్చిందంటే పాకిస్తాన్ అనేక ఆరోపణలు భారతదేశం మీద చేసింది. పాకిస్తాన్ వెనుక పెద్దన్నగా నిలబడ్డ వ్యక్తి ఎవరైతే ఉందో అది అమెరికా. అమెరికా అండదండలతోటి మొత్తం ఇండియా మీద దాడి చేసే ప్రయత్నం చేసింది. 1970s అక్టోబర్ 3న భయంకరంగా ఎయిర్ క్రాఫ్ట్తో దాడి చేసింది. అప్పటిదాకా భారతదేశంలో ఎయిర్ క్రాఫ్ట్ దాడులు జరగలేదు. 1948లో జరిగిన వార్ భూతల యుద్ధమే. ఆ భూతల యుద్ధంలో మనం పాకిస్తాన్ని జయించి తరపుకుండా వెళ్ళిపోయింది. పాకిస్తాన్ వెనుకే వెళ్ళిపోయిన టైంలో అమెరికా ఇంటర్ఫియర్ కావడం వల్లనే ఆ యుద్ధం ఆగింది. ఆ యుద్ధం ఆగడం వల్ల ఏమైపోయిందంటే కొంత భాగం పాకిస్తాన్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. దాన్నే మనం పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ అంటున్నాం. అమెరికా కనుక ఆ రోజు పాకిస్తాన్కు అనుసంధానంగా నిలబడకపోతే భారతదేశం బహుశా ఆ విజయంలో పూర్తి విజయాన్ని సాధించేది. ఈరోజు చాలా ఆశ్చర్యం ఏంటంటే ఏ అమెరికానైతే భారతదేశాన్ని అడుగడుగునా పాకిస్తాన్ను జయించడంలో ఆటంకపరిచిందో, అగైన్ ఐఎమ్ సేయింగ్, భారతదేశం పాకిస్తాన్ను జయించే అనేక అవకాశాలు ఉన్న సందర్భంలో అమెరికా పూర్తిగా పాకిస్తాన్ని కైవసం చేసుకొని మీరు కనుక దాడి చేస్తే మీ మీద అణుయుద్ధం చేస్తామని కూడా ప్రకటన చేసిన సందర్భాలనే ఆ చరిత్ర సాక్ష్యాలు ఉన్నాయి. ఈరోజు పాకిస్తాన్ అంత భయంకరంగా ప్రవర్తిస్తుందంటే, భారత వ్యతిరేక వైఖరిని అవలంబిస్తుందంటే దాని వెనుక అమెరికా సపోర్ట్ ఉందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆశ్చర్యం ఏంటంటే అదే ట్రంప్ ఈరోజు భారతదేశానికి వచ్చిన ఒక అద్భుతమైన అవకాశాన్ని దాన్ని వమ్ము చేసే ప్రయత్నం చేశాడు. ఆశ్చర్యం ఏంటంటే ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు కానీ లేదా భారతీయ జనతా పార్టీ కానీ భారతదేశానికి సంబంధించిన విదేశీ వ్యవహారాలను చూస్తున్న శాఖ కానీ ఆ విషయాన్ని ఖండించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తుంది. యుద్ధం చేయడానికి కారణాలు చెప్పారు. ఏం జరిగింది ఆ తర్వాత? తర్వాత భయంకరంగా బాంబుల దాడి చేసినాక అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఇందిరాగాంధీ నిలబడాల్సి వచ్చింది. ఇందిరాగాంధీ చాలా క్లియర్ చెప్పింది, మేము శాంతిని కోరుకునే దేశం, అట్లాగే ప్రజాస్వామ్య వ్యతిరేకంగా అణిచివేత ఏదైతుందో దాన్ని భారతదేశం ప్రధానంగా వ్యతిరేకిస్తుంది, అంతర్జాతీయ సమాజంలో వ్యతిరేకిస్తుంది. కానీ భారతదేశం మీద జరిగిన దాడిని తిప్పికొట్టే ప్రయత్నం కూడా భారతదేశం చేస్తుందని ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఇందిరాగాంధీ ఆ ప్రకటన చేసింది ఎక్కడంటే భారతదేశంలో కాదు, అమెరికాలో చేసింది. ఆమె అప్పుడు అమెరికా పర్యటనలో ఉంది. ఆమె నిక్సన్కి ఎదురుగా టేబుల్లో ఉన్నప్పుడు నిక్సన్ ఇందిరాగాంధీకి ప్రత్యక్షంగా సవాల్ చేసినప్పుడు మీరు కనుక పాకిస్తాన్ మీద యుద్ధాన్ని ఆపకుంటే మేము జోక్యం చేసుకోవాల్సి వచ్చినప్పుడు చాలా నిక్కచ్చిగా ఇందిరాగాంధీ సమాధానం చేసింది. దాని రకమైన రికార్డ్స్ ఉన్నాయి. ఏమన్నది ఆమె, నిక్సన్, ఇట్ ఈస్ నాట్ యువర్ రోల్, వి ఎలక్టెడ్ బై ద పీపుల్ ఆఫ్ ఇండియా, వి నో వాట్ టు డూ వాట్ నాట్ టు డూ. కాబట్టి భారతదేశం ఎప్పుడు ఏం చేయాలో ఎప్పుడు ఏం చేయకూడదో భారత ప్రజలు మాకు అధికారం ఇచ్చారు, మేము నిర్ణయించుకుంటాం. మీరు మాకు మంచి స్నేహితులే కానీ మమ్మల్ని మీకు అనుకూలంగా ప్రభావితం చేసే నాయకులు మాత్రం కాదన్నది. మీరు మాకు మంచి స్నేహితులే కానీ మమ్మల్ని ప్రభావితం చేసే నాయకులు మాత్రం కాదన్నది. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఇందిరాగాంధీ. రికార్డ్స్ ఉన్నాయి, రికార్డ్స్ ఉన్నాయి. మీకు షో చేయమంటే ఆ రికార్డ్స్ అని మీ ముందర నేను షో చేస్తాను. ఇందిరాగాంధీ గారు ఉపన్యాసం ఉంది. ఈరోజు కోటాను కోట్ల వైరల్ అయిన వీడియో. ఇప్పుడు ఈరోజు చాలా ఆశ్చర్యం ఏంటంటే మోడీ గారి వీడియో కన్నా ఇందిరాగాంధీ గారి వీడియో 7 రెట్ల ఎక్కువ సర్క్యులేషన్ ప్రజల మధ్య అయినట్టుగా రికార్డ్స్ వచ్చాయి. ట్రెండింగ్ వీడియో కదా, మీరు ఓపెన్ చేస్తే అది నాట్ ఓన్లీ ఇండియన్ ట్రెండింగ్ వీడియో, ఇంటర్నేషనల్ ట్రెండింగ్ వీడియో ఇందిరాగాంధీ గారు చేసింది. అది ఎక్కడ నిక్సన్ వ్యతిరేకంగా అమెరికాలో చెప్పాను. అక్కడ కొంచెం వెయిట్ ఎక్కువ వెయిట్ చేయించినట్టు కదా బయట నిక్సన్ కలవకుండా తనకు వ్యతిరేకంగా. అసలు నిక్సన్ని ఆమె ఒక దేశాధినేతగా మాత్రమే పరిగణించింది, ఒక స్నేహితుడిగానే పరిగణించింది తప్ప అంతర్జాతీయ సమాజ నాయకుడిగానో ప్రపంచ డిక్టేటర్గానో లేదా ప్రపంచాన్ని శాసించేవాళ్ళలాగానో తనకు యజమానిలాగానో ఎప్పుడు కూడా అమెరికాను భారతదేశం ట్రీట్ చేయలే. దట్ ఈస్ ద ఫారిన్ పాలసీ ఆఫ్ ఇందిరాగాంధీ గారి. అందుకోసం ఇందిరాగాంధీ గారిని మనం ఏమన్నాం, మనము దుర్గామాతతో పోల్చాం కదా. భారతదేశంలో ప్రజలందరూ కూడా దుర్గామాతను ఆదిశక్తిగా మనం పూజిస్తాం. ఆ ఆదిశక్తితో పోల్చిన సందర్భాలు అది ఎవరో కాంగ్రెస్ చేసే స్టేట్మెంట్ కూడా కాదు, అది గౌరవనీయులు విజ్ఞతతో వివరించే చాలా కాలం జనతా పార్టీలో ఫారిన్ మినిస్టర్గా ఉండి భారతదేశ ప్రధానమంత్రిగా పనిచేసిన వాజ్పేయి గారు ఇచ్చిన కితాబ్ కదా అది. దాన్ని కాదనలేం కదా. చరిత్ర చెరిపేస్తే చెరగని సత్యం కదా, రికార్డు ఉంది కదా.
కానీ 71 అనంతర పరిణామాలు ఏమిటి? ఇందిరాగాంధీ ప్రతిష్ట అనంతరం ఎట్లా ఉన్నది? మనం ఏం చేసామంటే అమెరికా సపోర్ట్ చేసిన, మళ్ళీ చెప్తున్నాను, చైనా అంతో ఇంతో మౌనంగా ఉండి అంతర్లీనంగా పాకిస్తాన్ సపోర్ట్ చేసిన నిక్కచ్చిగా ఇండియా నిలబడింది. అట్లాగే విదేశీ విధానంలో జాతీయ ఆసక్తులే, నేషనల్ ఇంట్రెస్టే ప్రధానమని మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్ అవుతున్నప్పుడు, నేను ఇంటర్నేషనల్ రిలేషన్స్ విద్యార్థిని, ఎవ్రీ కంట్రీ స్టాండ్స్ ఫర్ ఇట్స్ ఇంటర్నేషనల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే ప్రతి దేశము జాతీయ ఆసక్తుల కోసం నిలబడాలని. ఇందిరాగాంధీ గారు పూర్తిగా జాతీయ ఆసక్తుల కోసం నిలబడ్డది. గమ్మత్తైన విషయం ఏంటంటే జియోగ్రఫికల్గా వేరువేరుగా ఉండే రెండు పాకిస్తాన్లని నిజంగానే ప్రాక్టికల్గా వేడి చేసి పడేసింది. ఇంకో విషయం కూడా ప్రూవ్ చేసింది. అదేంటంటే ఒక దేశ ఐక్యతకి మతం మాత్రమే ప్రాతిపదిక కాదు అన్న విషయాన్ని రుజువు చేశారు. మళ్ళీ చెప్తున్నాను, ఒక దేశ ఐక్యతకి మతం మాత్రమే ప్రాతిపదిక కాదు అని చెప్పారు. బెంగాల్ పాకిస్తాన్, బెంగాల్లో ఉన్నది ఇప్పుడు మనకున్న, ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్నది ఇస్లామే కదా, అక్కడ ఉంది ఇస్లామే కదా. నిజంగా మతమే దేశాల మధ్య ఐక్యత నిర్మిస్తే పాకిస్తాన్ బంగ్లాదేశ్ వేరువేరుగా ఎందుకుండేది? ఒకటి వాళ్ళ భాషాపరమైన భిన్నత్వం ఉంటుంది, అందుకోసం వైరుధ్యాలు చాలా రూపాల్లో ఉంటాయి. భారతదేశము ప్రజాస్వామ్య విలువల కోసం నిలబడింది, నిక్కచ్చిగా నిలబడింది. శత్రువుకి ఎట్లాంటి ప్రలోభాలకు లొంగకుండా శత్రువును దెబ్బతీసింది. కాబట్టి మళ్ళీ పాకిస్తాన్ కోలుకోవడానికి ఇప్పటి వరకు కూడా సమయం దొరకలేదు. మనం కొట్టిన దెబ్బకి, అప్పుడు కొట్టిన దెబ్బకి ఇప్పటికి కూడా పాకిస్తాన్ కోలుకోలేకపోయింది కదా. ఎక్కడ కూడా సమాధానం చెప్పే పరిస్థితి లేదు కదా. మిలిటరీ పరంగా భారత్ని ఢీకొనే పరిస్థితి లేదు కదా. చాలా ఆశ్చర్యం ఏంటంటే పాకిస్తాన్ వెనక చాలా పెద్ద పెద్ద దేశాలు ఉన్నాయి కదా. స్ట్రాటజికల్గా అమెరికా ఉంది కదా, చైనా కూడా భారతదేశ విషయంలో మౌనంగా ఉంది కదా. మనం కూడా ఏమంటున్నాం అంటే ఫారిన్ పాలసీ విషయంలో మనం ఏమంటున్నాం అంటే చైనీస్తో మనం చేసే వ్యవహారాలకి, పాకిస్తాన్తో చేసే వ్యవహారాలకి భిన్నమైన స్ట్రాటజీస్ ఉండాలని మనం కోరుకుంటున్నాం. రెండింటి కలిపే వ్యవహారాలు చేయకుండా భిన్నమైన స్ట్రాటజీస్ ఉన్నప్పుడు మన ఫారిన్ పాలసీ చక్కగా ఉంటుందనేది గుజ్జాల్ డాక్టర్ని చెప్పింది. నెహ్రూ విధానాలు దాన్నే ప్రూవ్ చేశాయి. అట్లాగే ఇందిరాగాంధీ గారు అదే చెప్పింది. ఇప్పుడు మోడీ గారి విధానాలు మాత్రం ఎట్లా ఉన్నాయంటే పూర్తిగా అమెరికాకి బేసికల్గా ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చే విధానాలు కనబడ్డాయి. సీజ్ ఫైర్ ఎందుకు చేశారు ఇప్పటికి కూడా వారు చెప్పలేకపోయినారు. వారు అన్న మాట ఏమిటంటే ట్రంప్, జేడీ వాన్స్, తర్వాత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి, ఈ ముగ్గురికి సంబంధించిన 3 స్టేట్మెంట్లు వచ్చినాయి ఒకే రోజు పేపర్లో. బహుశా నిన్న మొన్న వచ్చినాయి. ఆ ముగ్గురు చెప్పింది ఏమిటనంటే యుద్ధం ఆపండి, ఇరు దేశాలు ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి, పరస్పర యుద్ధం వద్దు అని మేము చెప్పినాం అని అన్నారు. ఇవాళ ట్రంప్కి సంబంధించి నేను చదివిన పేపర్లో వచ్చిన వార్త ఒక రకంగా నేను ఇద్దరిని హెచ్చరిక చేసిన అనే స్టేట్మెంట్ కూడా వచ్చింది. అది కానీ పహల్గామ్ దాడి ఘటనకు ప్రతీకారం ఆపరేషన్ సింధూర్ గట్టి సమాధానం ఇచ్చిందనే భావన ఈ దేశంలో ఉన్నది, దేశ ప్రజలు భావిస్తున్నారు. బుచ్చన్న గారు, పహల్గామ్ సంఘటన అనేది అత్యంత ఏహమైన సంఘటన, అత్యంత దుర్మార్గమైన సంఘటన. అమాయకులైన టూరిస్టులు మతం పేరు అడిగి కాల్ చంపడం అన్నంత దుర్మార్గమైన, ఏహమైన, దురదృష్టకరమైన, నీతిబాహ్యమైన చర్య ప్రపంచంలో ఎక్కడ మనం చూడలేదు. భారత్ పాకిస్తాన్ మీద అటాక్ చేయడం సమర్థనీయం. కాంగ్రెస్ పార్టీగా మేము సమర్థిస్తున్నాం, ప్రజాస్వామ్యవాదులుగా సమర్థించాలి. అట్లాగే అంతర్జాతీయ పరిశోధన విద్యార్థి కూడా మనం సమర్థించాలి. కానీ అదే నేపథ్యంలో పాకిస్తాన్ మీద భారత సైన్యాలు తమ అటాక్ను మొదలుపెట్టిన తర్వాత వచ్చి రిజల్ట్ ఏంది? 4 దుర్మార్గులు, ముష్కరులు 26 మంది అమాయకులైన టూరిస్టులను చంపేశారు, మతం పేరు అడిగి చంపేశారు. ఆ 4గురిని మనం దొరకబట్టామా? 4గురి ఆనవాళ్ళు ఏమైనా తీసుకురాగలిగామా? అట్లాగే ఈ 4గురికి శిక్షణ ఇచ్చిన ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయి కదా, ఆ శిబిరాల మీద అటాక్ చేసామని చెప్తున్నారు. భవిష్యత్తులో మేము ఉగ్రవాద శిబిరాలను మూసేస్తాం, ఉగ్రవాదానికి సంబంధించిన ప్రోత్సాహకమైన యాక్టివిటీస్ మా నుంచి ఏం రావు అని పాకిస్తాన్ నుంచి ఒక ప్రకటన ఇప్పించగలిగారా? అదే రకంగా రేపు భవిష్యత్తులో కూడా మేము భారతదేశం పట్ల మేము చాలా స్నేహపూర్వకంగా ఉంటాం అన్న అంశం మీద ప్రకటన మేము వినగలిగామా? అట్లాగే సింధు నది ఒప్పందాలకు సంబంధించిన విషయాల్లో మేము మౌనంగా ఉంటామనే ప్రకటన పాకిస్తాన్ నుంచి మనం చూడగలిగామా? పాకిస్తాన్ డిమాండ్ చేస్తున్న మోస్ట్ వాంటెడ్ తీవ్రవాదులు గల్లాలేసుకొని పాకిస్తాన్లో తిరుగుతున్నారు కదా, ఇండియా ఏదైతే ప్రకటించిందో. వాళ్ళని ఏమన్నా కనీసం పట్టిస్తామన్న ప్రకటన, మేము వాళ్ళని మీకు అందిస్తామన్న ప్రకటన బేసికల్గా పాకిస్తాన్ నుంచి తీసుకోగలిగామా? అట్లాగే మేము భారతదేశంతో పహల్గామ్ దాడి ఏదైతే జరిగిందో దాని మీద న్యాయ విచారణ జరిగే క్రమంలో, అంతర్జాతీయ న్యాయ విచారణ జరిగే క్రమంలో దానికి పూర్తి సహకారం మేము అందిస్తామని పాకిస్తాన్ ప్రకటన చేయడాన్ని మనం చూసామా? ఇవేమీ ప్రకటనలు జరగకుండా సీజ్ ఫైర్ జరిగితే భారత ప్రజలు ఎట్లా అర్థం చేసుకుంటారో మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు మీరు అన్నట్టుగా
పాకిస్తాన్ యొక్క మెడలు వంచాలి, పాకిస్తాన్ భవిష్యత్తులో ఇట్లాంటి యాక్టివిటీ చేయొద్దని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నాడు. పాకిస్తాన్కి గట్టిగా బుద్ధి చెప్పాలని కాంగ్రెస్ పార్టీ నేత మల్లికార్జున ఖార్గే అన్నారు. మేం భారత ప్రభుత్వంతో ఏ స్థాయిలో అంటే ఆ స్థాయిలో సహకరిస్తామని ఎవరన్నారు? గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు అన్నారు. అట్లాగే ఇక్కడ ఈరోజు ఎవరైతే రకరకాల మత సమూహాల పేరు మీద ఉన్నారో వాళ్ళకు నాయకత్వం వహిస్తున్న ఓవైసీ లాంటి వాళ్ళు కూడా బేసికల్గా మేము భారతదేశంతో ఉన్నామన్నారు. కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా చాలా బలంగా మీరు పాకిస్తాన్ మీద యాక్షన్ తీసుకోవడానికి ఇది సరైన సమయం అని చెప్పి బలంగా విశ్వసించారు. మొన్నటిదాకా బీజేపీతో అలయన్స్లో ఉన్న మహబూబ్ ముఫ్తీ ఆమె బయటకు వచ్చి మేము ఇండియన్ ఆర్మీకి సహాయం చేస్తున్నాం, సామాన్యులు బలి కాకుండా చూడండి అని విజ్ఞప్తి చేసింది. మొత్తం భారత ప్రజానిక మొత్తం కూడా ఇంత పెద్దగా మోడీ గారు సపోర్ట్ చేస్తారు. నాకు తెలిసి భారతదేశంలో ప్రధానమంత్రికి ఇంత పెద్ద సపోర్టు వచ్చే సందర్భాలు భారతదేశ చరిత్రలో ఎప్పుడు ఇందిరాగాంధీ కూడా రాలేదు అన్నాడు. ఇందిరాగాంధీ గారి మీద కూడా విమర్శలు ఉండేది, కానీ మోడీ గారికి అంత అద్భుతమైన సపోర్ట్ వచ్చింది. మామూలు కాదు, దేశమే ఆయన వెనక నిలబడ్డది. సడన్గా ఆ సపోర్ట్ ఒక్కసారి పాల పొంగులాగా పడేళ్ళ కింద పడిపోయింది. అది ఎంత భయంకరంగా పడిపోయిందంటే ఈరోజు విదేశీ వ్యవహారాల కార్యదర్శి ఎవరైతే అద్భుతంగా మనకు భారతదేశాన్ని డిఫెండ్ చేసుకుంటా మనకు మీడియా ముందు వచ్చారో వారి కూతుర్ని కూడా ట్రోలింగ్ చేసే ఒక దుర్మార్గమైన పరిస్థితి. కదా అది అన్యాయం. అంత దుర్మార్గం ఉంటుందండి. ఆయన శాంతి చర్చలు చేసింది ఎవరు? శాంతిని ప్రకటించింది ఎవరు? సీజ్ ఫైర్ ప్రకటించింది ఎవరు? ప్రధానమంత్రి ప్రకటిస్తాడు, మంత్రిమండలి ప్రకటిస్తారు. ఐఏఎస్ అధికారులు, ఐఎఫ్ఎస్ అధికారులు, ఇండియన్ ఫారిన్ పాలసీ అధికారులు దాన్ని స్టేట్మెంట్స్ ప్రజలకు ఇస్తారు. స్టేట్మెంట్ ఇచ్చిన అధికారి కూతురు కూడా వదలకుండా ట్రోలింగ్ చేస్తే ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితులలో నువ్వు ఒక దుర్మార్గమైన ఆర్మీని భారతదేశంలో ఆర్మీ రూపంలో పనిచేస్తూ ఉన్నది. వీడేపై యుద్ధం చేసినట్టుగా కొన్ని టీవీ ఛానల్స్ అయితే వీళ్ళైపై యుద్ధం చేసినట్టుగా మాట్లాడినారు. సడన్గా ఏమైపోయిందంటే కొన్ని రియాలిటీస్ ఉన్నాయి. మనం ఎప్పుడు కూడా యుద్ధాన్ని ఆకాంక్షించద్దు. యుద్ధం అనేది చాలా దుర్మార్గంగా ఉంటుంది. యుద్ధం చేసేవాడికి తెలుసు యుద్ధం యొక్క ప్రాణాల యొక్క విలువ. కానీ అదే సందర్భంలో యుద్ధాన్ని ప్రకటించిన మనం ఏమీ సాధించకుండా యుద్ధ విరమణ చేయడం ఏదైతుందో అది బాధాకరంగా కనిపించింది. ఇప్పటికి కూడా ప్రభుత్వం నుంచి నిన్న మోడీ గారు ఉపన్యాసాన్ని మొత్తం విన్నాను. చాలా ఆశ్చర్యం ఏంటంటే మేము ఇది చేస్తాం అది చేస్తాం అన్నారు, కానీ భారత ప్రజలు యుద్ధ ఫలితాలు ఈ రూపంలో ఉండాలని కోరుకున్నారో ఒక్క ఫలితాన్ని కూడా మోడీ గారు ఉపన్యాసం చూపెట్టలేకపోయింది. అంటే మరొక మాట అన్నారు, అంటే ఇంకా కొంచెం వెనక్కి వెళ్దాం. ఈ తీవ్రతకు ప్రజలు కోరుకున్నారని లేదా అన్నారని అంశం ఒకటైతే, రెండోది 70లో ఉన్నట్లు ఇవాళ భారతీయ ఆర్థిక వ్యవస్థ లేదు, రాజకీయాలు లేవు, ప్రజల ఆలోచన లేదు. ఇవాళ యుద్ధం జరుగుతున్నది, వాణిజ్యపరంగా ఎక్కడనో చిన్న సమస్య వస్తే ఆర్థిక వ్యవస్థలో కుప్పగూలే ప్రమాదం ఉన్నది. ఈ సందర్భంలో వారు అన్నారు, ఒకవేళ ఒక అమెరికా ఓ మాట అంటున్నది, వాళ్ళే మన దగ్గరికి పరిగెత్తుకొని వచ్చిండ్రు, మీరు ఆపని అక్కడి నుంచి ఫోన్ వచ్చింది, ఆపండి అని అడుగున్న తర్వాత ఆపినాము అని అంటున్నారు. ఈ అన్ని విషయాలు పరిగణలోకి తీసుకొని చూసి కూడా ఈ ప్రభుత్వ నిర్ణయం తప్పని అంటారా, లేదైతే చేయకుండా ఉండాల్సింది అని అంటారా? మిమ్మల్ని నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. చైనా మీద అమెరికా దాదాపుగా 500% వాణిజ్య సుంకాలను విధించింది. అంతకుముందు కూడా మనం వీడియోలో ఒకసారి మాట్లాడుకున్నాం. అది సడన్గా నేను రాత్రి అది 30% ఎంత తగ్గించింది? చైనా భయపడలేదు, స్ట్రాంగ్ నిలబడ్డది. ఇంకా ఉల్టా చేసిన వీళ్ళు కూడా. అలాగే వెనుజులా మీద అమెరికా దాడి చేసింది. ఈరోజు ఎంబటే ఎందుకు అమెరికా వెనక్కి వచ్చింది? వియత్నాం లాంటి చిన్న దేశం నుంచి కూడా అమెరికా సైన్యాలు వెనక్కి వెళ్ళిపోయినాయి కదా. ఇక్కడ విషయం ఏంటంటే ముచ్చన్న గారు, ఇప్పుడు నవీన సమాజాల్లో మనం అంగీకరించాల్సిన ఒక విషయం ఉంది. యుద్ధం అనేది ఎప్పుడు సంపూర్ణ విజయాన్ని ఇవ్వదు, కానీ యుద్ధంలో ఎవరికైతే పైచేయి ఉంటుందో వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు వస్తాయి. ఉక్రెయిన్ ఉంది కదా, ఉక్రెయిన్ దేశ అధినేత జెలెన్స్కీ ట్రంప్ ఎదురుగా మీరు నేను కూర్చున్నట్టే, ఇంకా దగ్గర కూర్చున్నాడు, మనం కొంచెం దూరం కూర్చున్నాడు. పక్కనే కూర్చున్నప్పుడు అతని యొక్క గెస్టర్స్, అతని యొక్క అహాభావాలు, అతని యొక్క ఆవేశము, అతని యొక్క శారీరక కదలిక, అతని చేతుల కదలిక మీరు చూశారు కదా, ఎంత బలంగా ఢీకున్నాడు ట్రంప్ను. కానీ తర్వాత మళ్ళీ నేనేమంటున్నాను సార్ అంటే కనీసము ప్రతిఘటించే ప్రయత్నం చేయాలి కదా. ఈరోజు ట్రంప్ ఒక అవమానకరమైన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమన్నాడంటే, నేను బెదిరించి 2 దేశాలు లొంగదీశా అన్నాడు. అది నిజంగా భారతదేశానికి అవమానమే, పాకిస్తాన్ కూడా అవమానమే కదా. సిమ్లా ఒప్పందం కానీ మిగతా ఒప్పందాలు ఏం చెప్పాయి? ద్వైపాక్షిక చర్చలు, అంటే 2 దేశాలు కూర్చొని మాట్లాడుకోవాలన్నాయి. ప్రధానమంత్రి మోడీ గారు కూడా పదే
అట్లాగే భారత విదేశాంగ విధానం కూడా పదే పదే ఏం చెప్తుందంటే రెండు దేశాలు కూర్చొని మాట్లాడుకోవాలనే విషయాలు చెప్తుంటాయి. కానీ నిన్ననే మోడీ గారు మాట్లాడింది విషయం ఏంటి, మేం ఇవన్నీ సాధించాం కాబట్టి మేము కాల్పుల విరమణ చేశామన్నారు. కానీ ట్రంప్ గారి ప్రకటన పూర్తిగా విరుద్ధంగా ఉన్నది కదా దీనికి. మేము పాకిస్తాన్ లొంగ తీసుకున్నాం కాబట్టి, పాకిస్తాన్ బెంబేలెత్తిపోయి ప్రపంచ దేశాల దగ్గర పోయింది కాబట్టి మేము సీజ్ ఫైర్ చేసామన్నారు. కానీ ట్రంప్ అట్లా అనలేదు కదా. ట్రంప్ ఏమన్నాడు, మేము బెదిరించాం కాబట్టే కాల్పుల విరమణ చేశామన్నారు. రెండింటి మధ్య పోలిక ఉందా? కానీ భారత్ వెనకడుగు వేయలేదు, దాన్ని తిప్పికొట్టిందని కూడా ప్రధానమంత్రి గారు అన్నారు. నేనేమంటున్నానంటే ట్రంప్ నా జోక్యం లేకుండా కాల్పుల విరమణ జరగదన్నాడు. ఇకపోతే మన ప్రకటన రావకముందుకే ట్రంప్ ట్విట్టర్లో ప్రకటించాడు కదా. ట్రంప్ ప్రకటించిన తర్వాత మనకు సంబంధించిన విషయాలు వచ్చాయి కదా. ఇంకా విషయం ఏంటంటే ట్రంప్ ఉపన్యాసం తర్వాతనే మోడీ గారు ఉపన్యాసం వచ్చింది కదా. ట్రంప్ ఉపన్యాసం అయిన తర్వాత మోడీ గారు ఉపన్యాసం వచ్చింది. మీరు చెక్ చేయండి, క్రోనాలజీ చెక్ చేయండి. నేనేమంటున్నానంటే యుద్ధ విరమణ కాల్పుల విరమణ చేయడం అనేదాన్ని మనం తప్పట్టాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ మనం యుద్ధాన్ని ప్రకటించిన తర్వాత, ఎందుకంటే యుద్ధం బయట నుంచి చూసేవాడికి ఒక ఆనందమైన విన్యాసంలా కనపడుతూ ఉంటుంది, అక్కడ ప్రాణ చెలగాటం జరుగుతూ ఉంటుంది. యుద్ధం ముగిసిన తర్వాత అమాయక తల్లులు తమ కొడుకుల శవాల కోసం వెతుక్కోవడం ఉంటుంది. అమాయకమైన పిల్లలు తన తండ్రి ఆచూకీ కోసం వెతకాల్సి ఉంటుంది. నవ వధువులు భర్త కోసం వెతికే ప్రయత్నం ఉంటుంది. చాలా బీభత్సంగా ఉంటుంది యుద్ధం. మనం రెండవ ప్రపంచ యుద్ధ దృశ్యాలను కానీ, అంతకుముందు మనం చైనా పాకిస్తాన్తో యుద్ధ దృశ్యాలను చూస్తే మనకు కనపడుతూ ఉంటుంది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే యుద్ధాన్ని ప్రకటించిన తర్వాత, యుద్ధాన్ని ఎందుకు ప్రకటించాం మనం, టెర్రరిజానికి వ్యతిరేకంగా ప్రకటించాం కదా. ఏ ఫలితాలు తీసుకోకుండా యుద్ధాన్ని ముగించడం ఏదైతుందో, అంటే కాల్పుల అది చేయడం ఏదైతుందో అది నాశనకరంగా ఉంది. అట్లాగే ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని ప్రధానమంత్రి ప్రకటించారు. నేను కాదనట్లేదు. కానీ అంత పెద్ద ఎత్తున మనం యుద్ధానికి పోయి ఫలితాలు లేకుండా వెనుకకు రావడం ఏదైతుందో అది భారత ప్రజలు మాత్రం నిరాశపరిచింది. కానీ ఫలితం లేదని ఇప్పుడు అక్కడ ఉగ్రస్థావరాలపైన టార్గెట్ చేసి దాడి చేయడం ఒకటి, రెండోది పాకిస్తాన్ భయపడిన మాట వాస్తవము. ఇవన్నీ మన కళ్ళ ముందు కనపడినాయి కదా. ఇప్పుడు ఇక్కడ చాలా విషయాలు ఉంటాయండి సార్. పాకిస్తాన్ అనేది చాలా చిన్న దేశం భారతదేశంతో పోలిస్తే అన్ని రంగాల్లో. కాబట్టి పాకిస్తాన్ రేపు యుద్ధం కనుక జరిగితే అది చాలా తీవ్రంగా నష్టపోతుంది. అంతో కొంత నష్టాలు కూడా మనకు కూడా జరుగుతూ ఉంటాయి. అదే నేపథ్యంలో పాకిస్తాన్ సడన్గా సీజ్ ఫైర్ అనౌన్స్ చేయలేదు, ఇండియా సడన్గా సీజ్ ఫైర్ అనౌన్స్ చేయలేదు. ఈ రెండు అనౌన్స్మెంట్కి ముందు అనౌన్స్ చేసింది ఎవరు? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కదా. నేనేమంటున్నానంటే ఇద్దరి మధ్య సీజ్ ఫైర్ కుదిరిందని ఎవరు అనౌన్స్ చేయాలి? మొదటి ప్రకటన ఎక్కడి నుంచి రావాలి? లొంగిపోబోతున్న పాకిస్తాన్ నుంచి రావాలి, గెలవబోతున్న మన నుంచి రావాలి. కానీ సీజ్ ఫైర్ ఎక్కడి నుంచి వచ్చింది? అమెరికా నుంచి వచ్చింది. ఒక విషయం చెప్తాను బచ్చన్న గారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశ రాజ్యాంగంలో మొదటి వాక్యమే సర్వసత్తాక సార్వభౌమాధికారంతో కూడుకున్న దేశం, ఈ సార్వభౌమాధికారం ప్రజల చేతుల్లో ఉంటుందని ప్రకటనతో భారత రాజ్యాంగంని విడుదల చేశారు. భారత రాజ్యాంగ ఆమోదం కూడా అట్లా జరిగింది. సార్వభౌమాధికారం అంటే ఏంటి? లోపల నుంచి కానీ బయట నుంచి కానీ ఎవరు కూడా మన అధికారాన్ని ఛాలెంజ్ చేయలేని రీతిలో ఉండే అధికారమే సార్వభౌమాధికారం. అది ఒక రాజ్యానికే ఉంటుంది. అట్లా ఉంటేనే అది రాజ్యం అవుతుంది. కానీ మన ఫారిన్ పాలసీ ఇష్యూస్ని అమెరికా అనౌన్స్ చేయడం ఏంటో ఇప్పటికీ నేను ఫారిన్ పాలసీ చదివిన విద్యార్థిగా, ఎంఏ పొలిటికల్ సైన్స్లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ని ఆప్షనల్గా పెట్టుకున్న విద్యార్థిగా నాకు ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఇందిరాగాంధీని మినహాయిస్తే కాంగ్రెస్ పార్టీ అటు చెప్పుకోవడం, గతాన్ని తవ్వి తీసుకోవడంలో ఇప్పుడు ఇందిరాగాంధీ బహుశా కాంగ్రెస్ పార్టీ బాగా వైరల్ చేస్తున్నట్టు గత సార్. మీరు ఒక పార్టీ వైరల్ చేస్తే వీడియో వైరల్ కాదు సార్. మళ్ళీ చెప్తున్నాను నేను, ఇందిరాగాంధీ గారికి మోడీ గారికి రెండు తేడాలు ఉన్నాయి. ఒకటేంటంటే ఇందిరాగాంధీ గారు ప్రజాస్వామ్య విలువల కోసం నిలబడ్డది, నెంబర్ 1. అంతర్జాతీయ సమాజంలో భారత్ని ఒక సమున్నత స్థాయిలో అది ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీ, అంటే స్వతంత్రత ఫారిన్ పాలసీతో కూడుకున్న వ్యవహారాన్ని కొనసాగించింది. పాలస్తీనా లాంటి ఇష్యూస్ మీద కూడా నిబ్బరంగా నిలబడ్డది. నిక్సన్ వార్నింగ్ ఇచ్చినా కూడా తీసి అవతల వారేసింది. కిస్సింజర్ లాంటి అమెరికా గొప్ప ఫారిన్ పాలసీ విధానాలను తీసి అవతల పారేసింది. శత్రుదేశంగా ఉన్న పాకిస్తాన్ యొక్క రెక్క అవతల ఇసిరి పారేసింది టోటల్గా. అట్లాగే పాకిస్తాన్కి కోలుకోలేని దెబ్బ కొట్టింది. మీకు ఇంకో ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను నేను. పాకిస్తాన్ లొంగుబాటు ఒప్పందం మీద సంతకం పెట్టించింది, గుర్తుపెట్టుకోండి. లొంగుబాటు ఒప్పందం మీద సంతకం పెట్టించిన తర్వాత మాత్రమే పాకిస్తాన్ సైనికులు 93,000 మందిని భారతదేశం తమ ఆధీనంలో పెట్టుకున్నది. పాకిస్తాన్ 93,000. ప్రపంచంలో ఇప్పటివరకు 93,000 సైనికులు లొంగుబాటు ప్రకటించిన తర్వాత మాత్రమే వేరే దేశానికి తిరిగి ఇచ్చిన ఘనత ఇందిరాగాంధీ గారిది. ఆ లొంగుబాటు సంతకం పెట్టిన తర్వాత మాత్రమే వాళ్ళని అప్పచెప్పింది, గుర్తుపెట్టుకోండి మీరు. పాకిస్తాన్ ఆ రోజు జుల్ఫికర్ భుట్టో మీద ఎంత విపరీతమైన ఒత్తిడి ఉందంటే మొత్తం పాకిస్తాన్ ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చారు.
యుద్ధం ఆపమన్నారు, ఘోరంగా పరిస్థితి అయిపోయింది. సైనికుల కుటుంబాలు బయటకు వచ్చాయి. ఆ రోజు ఉన్నప్పుడు కూడా ఇందిరాగాంధీ ఎక్కడ చెల్లించలేదు. వాళ్ళ ప్రాణాలకు మేమేం ఇబ్బంది కలిగించాం, లొంగిపోమని చెప్పింది. జుల్ఫికర్ అలీ ఖాన్ అట్లాగే వాళ్ళకు సంబంధించిన సైన్యాధికారులు లొంగుబాటు ప్రకటన మీద సంతకాలు పెట్టాక సంతకాలకు సంబంధించిన వీడియోస్ కూడా విపరీతంగా వైరల్ అవుతున్నాయి. పాకిస్తాన్ ఆర్మీ కమాండర్స్ వచ్చి ఎక్కడిదక్కడ లొంగుబాటు మీద సంతకాలు పెట్టారు. సంతకాలు పెట్టి మేము భవిష్యత్తులో ఇంకా ఏమీ భారత్కు వ్యతిరేకంగా చేయమని చెప్పిన తర్వాత, అట్లాగే బంగ్లాదేశ్ స్వతంత్రాన్ని గుర్తిస్తామని చెప్పిన తర్వాత, ఆ ప్రకటన మీద సంతకం పెట్టిన తర్వాత మాత్రమే 93,000 మంది సైనికుల్ని పాకిస్తాన్కి అప్పగించారు. ఇది ప్రపంచంలో రికార్డు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మొత్తం ప్రపంచ యుద్ధాల చరిత్ర చూస్తే అది భారత్ సాధించే ఘన విజయం. ఆ ఘన విజయాన్ని భారత పేరుకు ఇందిరాగాంధీ గారు ఇచ్చింది కాబట్టి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా పెద్ద పెద్ద పొగడ్తలతోటి గొప్ప గొప్ప విషయాలను శ్లాఘిస్తూ ఇందిరాగాంధీని భారతదేశం చేసుకుంది. ప్రతిపక్ష నేతగా ఉన్న వాజ్పేయి గారు కూడా ఆ లెవెల్లో మాట్లాడవలసిన దుర్గా మాతతో పోల్చాల్సిన సందర్భం ఏర్పడింది. దట్ ఈస్ ద విక్టరీ ఆఫ్ ఇందిరా. కానీ ఇక్కడ 1971 యుద్ధం ఆ సందర్భంలో మీడియా ఆనాడు యుద్ధం గురించి ఇందిరాగాంధీ ఏం రాశారో మీకు చూసింటే దొరికిన మీ నేను సౌత్ ఏషియా మీద రీసెర్చ్ చేశాను. కోల్డ్ వార్ తర్వాత సౌత్ ఏషియా పరిస్థితి మీద. అప్పుడు ఇందిరాగాంధీకి అనుకూలంగా అంటే జనరల్గా మనకి ఇప్పుడు మనం ఇంటర్నల్గా ఎన్ని విభేదాలున్నా కూడా పరదేశం మన మీద దాడి చేసినప్పుడు భారతీయులంతా ఏకమై కొట్లాడిన సందర్భాలు భారతదేశానికి ఉన్నాయి. చైనా వార్ అప్పుడు అట్లే జరిగింది. 65 వార్లో పాకిస్తాన్ మీద జరిగినప్పుడు 1948లో కూడా జరిగింది. ఇప్పుడు కూడా మనం కూడా చూసాం కదా, మనం కులాలు మతాలు ప్రాంతాలు దేశంతో ఒకటే. అప్పుడు అది భారతదేశానికి కూడా గొప్పతనం. వి ద పీపుల్ ఆఫ్ వన్, ద ఫీలింగ్ ఆఫ్ వన్నెస్, ద ఫీలింగ్ ఆఫ్ టుగెదర్నెస్, ద ఫీలింగ్ ఆఫ్ కామన్ కాన్షియస్నెస్. మేమంతా ఒకటే అనే భావన భారతీయతలో ఉన్నది. ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఆ విషయాన్ని ప్రస్తావించారు. మేమంతా ఒకటే అనే భావన ప్రతి యుద్ధంలో కూడా భారతీయులు కనబరిచారు. భారతీయులందరూ కూడా నేను చేతులతో నమస్కరిస్తున్నాను. దట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ ఇండియా. మన పాకిస్తాన్లో అది కనబడలేదు. పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం జరుగుతున్న బెలూచిస్తాన్ నుంచి బేసికల్గా తిరుగుబాటు జరిగాయి కదా, పాకిస్తాన్లో అది లేదు, కానీ భారతదేశంలో ఉంది. మనం శ్లాఘించాలి. ఇందిరాగాంధీ గారికి దేశం అంతా ఒకటే నిలబడ్డది. కానీ ఇంకా మనం శ్లాఘించాల్సిన విషయం ఏంటంటే మొత్తం అంతర్జాతీయ సమాజంలో మన పరపతి పెరిగింది. అలీన ఉద్యమం ఇంకా బలోపేతం అయిపోయింది. ఇందిరాగాంధీ గారు ఎక్కడికి పోయినా కూడా ప్రపంచం ఆమె వెల్కమ్ చేసింది. అంతర్జాతీయ వాణిజ్యంలో కానీ దాంట్లో కానీ. అందుకోసం ఆమె ఈ యుద్ధంలో గెలిచిన తర్వాత గరీబీ హఠావో నినాదం ఇచ్చింది. ఎందుకంటే ప్రపంచంలో మనం ఏం సాధించాలో మన కీర్తి మనకు వచ్చింది. దేశంలో సమస్యల మీద మనం పోరాడాలనుకున్నాం. అందుకోసం గరీబీ హఠావో నినాదం ఇచ్చింది. 1971లో జరిగిన ఎన్నికల్లో ఒక్క తెలంగాణలో తప్ప దేశం మొత్తం కాంగ్రెస్ విజయదుద్ది పొందించింది. తెలంగాణలో తప్ప ఒక తెలంగాణ ఉద్యమం ప్రభావం ప్రజల మీద భావోద్వేగాలు రకరకాల మీడియా ఏం రాసింది? మీడియా భారతదేశానికి అనుకూలంగా రాసింది. అంటే కేవలం మన మీడియా అంటే ఇండియా మీడియా కాదు, ప్రపంచ మీడియా కూడా ఇందిరాగాంధీ శ్లాఘించింది. అమెరికా కన్నా ఎక్కువ శ్లాఘించింది. నిక్సన్ పూర్తి విమర్శపాలైనాడు. నిక్సన్ ఇందిరాగాంధీని వార్న్ చేసే క్రమంలో ఈవెన్ అమెరికా మీడియా కొంత ఇండిపెండెంట్గా ఉంటుంది. ప్రపంచ మీడియా నిక్సన్ని నిరాకరించింది. నిక్సన్ వాదాన్ని, ఇందిరాగాంధీ వాదాన్ని అంగీకరించింది. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఇందిరాగాంధీ. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, నాకు తెలిసి భారతదేశ ప్రధానమంత్రుల్లో భారతదేశాన్ని కాపాడడంలో ఇందిరాగాంధీ ఫస్ట్, మిగతా వాళ్ళందరూ నెక్స్ట్. కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు మొన్నటి వరకు నరేంద్ర మోదీ వెనుక మద్దతు ఇస్తున్నాం నిలబడినామని అన్నారు. మీరు కూడా అంటున్నారు. ఎందుకోసమని ఆపాల్సి వచ్చింది, రీజన్ ఏమిటి అని ఏం మళ్ళీ క్వశ్చన్ ఏమిటి తెలియదు. అందరి కళ్ళ ముందే కనిపిస్తున్నాయి. కానీ బుచ్చన్న గారు విదేశీ వ్యవహారాల్లో జాతీయ ఆసక్తులే ప్రధానమని రాజనీతి శాస్త్రం చెప్తుంటుంది. అంటే ఏ దేశం ఆ దేశం యొక్క ఆసక్తులను పరిరక్షించుకోవాలి. కానీ నాకు ఎందుకో మోడీ గారికి వారి స్నేహితుల ఆసక్తులే ప్రధానంగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది గౌరవ ప్రధానికి. ఎందుకోసం అంటే ట్రంప్ ప్రకటన రావడానికి ముందు అదానీ టీం కూడా బేసికల్గా ట్రంప్ను కలిసినట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. సబ్జెక్ట్ ఫర్ కరెక్షన్. మొట్టమొదటి నుంచి మన దగ్గర జరుగుతుందంటే కొంతమంది గుజరాతీ క్యాపిటలిస్టులు, రాహుల్ గాంధీ గారు పదే చెప్పినట్టుగా క్రోనీ క్యాపిటలిస్టులు ఈ దేశంలో అత్యంత ధనవంతులుగా ఉండే అదానీ అంబానీ ప్రయోజనాల కోసమే మోడీ గారు వ్యవహరిస్తున్నారు అనేది విమర్శలు ఉన్నాయి. విమర్శలే కాదు, ఆయన ఆస్ట్రేలియా పర్యటన పోయినప్పుడు, ఈవెన్ శ్రీలంక పర్యటన పోయినప్పుడు, మిగతా దేశాల పర్యటనకు పోయినప్పుడు వీరిని ఎంబడిపట్టుకపోయిన విధానాలను మనం చూసాం. ఈరోజు ప్రధానంగా ఏంటంటే వాణిజ్యం అనేది అంతర్జాతీయంగా విస్తరించింది. ట్రంప్ చెప్పినట్టుగా అంతర్జాతీయ వాణిజ్యమే ప్రపంచాన్ని ఈరోజు శాసిస్తూ ఉన్నది.
ఆ క్రమంలోనే భారతదేశంలో ఉన్న బడా పెట్టుబడిదారుల అనుకూలమైన వైఖరి తీసుకుంటున్నారనే విమర్శ కాదు, దానికి సంబంధించిన సాక్ష్యాలు కూడా భారతదేశంలో మోడీ గారి గవర్నమెంట్ పట్ల ఉన్నది. అందుకోసం మేము ఏమంటున్నాం అంటే, బహుశా ఈ దేశంలో భారీ పెట్టుబడిదారులందరూ గౌరవ ప్రధాని మీద ప్రభావాన్ని చూపినట్టు కనబడతా ఉన్నది. ఎందుకోసం అంటే, ఇక్కడ మన దగ్గర కూడా ఒక బీజేపీకి సంబంధించిన ఎంపీ తన వైద్య బిజినెస్ కూడా పాకిస్తాన్లో ఉన్నది, అదానికి సంబంధించిన బిజినెస్ పాకిస్తాన్లో ఉన్నది, అంబానీ బిజినెస్ పాకిస్తాన్లో ఉన్నాయి. ఎందుకోసము ఈ యుద్ధం సంపూర్ణంగా కనుక జరిగితే భారతదేశానికి ప్రయోజనం జరిగే అవకాశాలన్నా కూడా వాళ్ళ మిత్రులకు ఏదన్నా ఇబ్బంది కలుగుతుందేమో అని మోడీ వివరించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాటి పూర్తిగా మనం తిరస్కరించలేము. అందుకోసం కాంగ్రెస్ పార్టీ క్లియర్గా ఏమంటుందంటే, మోడీ గారికి ఎప్పటికీ కూడా మేము అభ్యర్థిస్తున్నాం, మేము పార్లమెంటు సెషన్ ఏర్పాటు చేయండి. మీరు యుద్ధ ప్రక్రియలో తీసుకున్న చర్యల మీద, కాల్పుల విరమణ కోసం మీరు తీసుకున్న చర్యల మీద చర్చించండి. ఎందుకోసం అంటే, ప్రజలు ఎన్నుకున్న పార్లమెంటే సుప్రీం భారతదేశం సార్వభౌమాధికారమైన దేశం. ఇక్కడ సార్వభౌమాధికారము వ్యక్తి చేతుల్లో ఉండదు, ప్రజల చేతుల్లో ఉంటుంది. మీరు ప్రజలకు సమాధానం మీరు ఇవ్వాలనుకున్నప్పుడు పార్లమెంటు సెషన్ని ఏర్పాటు చేయండి, ప్రజలకు సమాధానం చెప్పాలని మేము కోరుకుంటున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ. చరిత్రలో జరిగిన 2-3 సందర్భాలు, ఆ సందర్భాల వెనుక ఉన్న అంశాలు ఏమిటనే దానిపైన వారి విశ్లేషణ ఇది. థ్యాంక్ యూ.